ఎవరికి ఎటువంటి అనుమానం ఉండవలసిన వస్తుంది. రైట్. గోవిందరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. యా గోవిందరెడ్డి గారు ఎలా చూస్తారు రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇంతకుముందు ఆంజనేయ రెడ్డి గారు అన్నట్లు ఒక అనుభవజ్ఞులు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులెత్తుతుంది. ముఖ్యంగా అభివృద్ధికి ఇట్లు కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తుంది అనే విధంగా గోవిందరెడ్డి గారు చెప్పారు. ఆ పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారా? అందరికీ నమస్కారం అండి. రాజేష్ గారు, మీకు తర్వాత చర్చలో పాల్గొన్న మిగతా పెద్దలకు అందరికి కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్తున్నారా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా అదే అలయన్స్ లో ఉన్నటువంటి విషయాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి అధికారంలోకి రాలేదు, తర్వాత అంతకుముందు 15 సంవత్సరాలు ఆయన విధానాలు అన్ని అంతా కూడా ప్రజల ముందు ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆంజనేయ రెడ్డి గారు ఎంత అంటే పొగడ్తలతో ఎక్కినా కూడా స్టార్క్ రియాలిటీస్ ఆంధ్ర ప్రజల ముందు చాలా రియాలిటీస్ ఉన్నాయి. బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో అనేక విషయాల్లో పోలవరం ప్రాజెక్ట్ ఇది సెంట్రల్ ప్రాజెక్టు, అక్కడ ఎందుకు ఆగింది అనే దానికి ముఖ్యంగా ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలి. ముఖ్యంగా అక్కడ ఏదైతే కాంపెన్సేషన్ ఇవ్వాలనో జనాలకు దాదాపు 30,000 కోట్లకు పైగా ఇవ్వాలి. దాంట్లో ఒక వివాదం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం బరాయి మనం పొలిటికల్ గానే కాకుండా టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ను మిగతా తొందరగా పిలిచి దాన్ని మనం క్లియర్ చేయాల్సినటువంటి అత్యవసరము ఎంతైనా ఉంది. రెండో విషయము, ఏదైతే ఈయన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా 2019 ఎన్నికలకు ముందు ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాడు. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం లేదు, అందుకనే నేను బయటకు వస్తున్నాను అని చెప్పి ఆయనకు ఎన్నికలకు పోయినటువంటి ఆ పార్టీ ఈసారి అలయన్ చేసుకున్న తర్వాత నిజానికి చాలా సార్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 22 సీట్లు తీసుకొని మీరు మెడలు వంచి మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధిస్తానన్నారు, మీరు విఫలమైందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ గాని మిగతా వాళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు ఇస్తారేమో, ఇప్పుడు మళ్ళీ డిమాండ్ కాదు. గోవిందరెడ్డి గారు ఇప్పుడు అలయన్స్ గా ఉన్నారు కాబట్టి స్పెషల్ స్టేటస్ గా ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఇది తెరపైకి వస్తుంది, ఉండాలి కూడా. ఎందుకంటే సార్ ఇప్పుడు అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరండి గోవిందరెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళకి మెజారిటీ కూడా లేదు. అదే నేను ఏమంటున్నాను, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవసరం ఉంది కేంద్రానికి, సో ఖచ్చితంగా ఆయన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆయన తీసుకొచ్చి ఇవంతా కూడా ఇది ఇప్పుడు ఎందుకంటే 2019లో ఈయన బయటకు వచ్చినారు దీని మీదనే తెగదెంపులు తెంచుకొని, కాబట్టి ఈ పరిస్థితి ఉంది. మూడోది, విభజన చట్టంలో ఉండేటువంటి అనేక అంశాలు 10 సంవత్సరాలు అయిపోయినా కూడా కేంద్రం చాలా తాత్సారం చేసింది. ఎందుకంటే 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్నటువంటి వివాదాన్ని ఒక కేంద్రంలో అధికారంలో ఉండే పెద్ద మనిషిగా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఈనాడు బీజేపీకి ఉంది. మీరు బీజేపీ ప్రభుత్వము ఏదో పొగుడుకుంటూ ఒకరినొకరు పొగుడుకుంటే కుదరదు. ప్రజలకు ఏమి ఇది ఎలా పరిష్కరిస్తారు, మీరు ఒక టైం ఫ్రేమ్ లో ఎస్ పరిష్కరిస్తాము అనేటువంటి చెప్పేటువంటి విషయాలు ఉండాలి. మీరు అంటే గోవిందరెడ్డి గారు ఈ ప్రభుత్వానికి ముందు చాలా పెద్ద సవాల్సే ఉన్నాయంటారు మీరు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ప్రజలకి ఏం కావాలి, వీళ్ళందరూ కూడా మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రాక్షసునిగా ఈ పరిపాలన ఏమో బాగలేదని పెద్ద ఎత్తున ఒక ప్రాపగండా చేసి అధికారంలోకి వచ్చినటువంటి మాట వాస్తవము. సార్ ఇప్పుడు నేను వైసీపీని అంటే మేము ఎవరెన్ని ప్రచారాలు చేసినా ప్రజలు ప్రతి గమనిస్తుంటారు కదండి గోవిందరెడ్డి గారు. కానీ we got 40%. గోవిందరెడ్డి గారు, ఒక పాయింట్ ఇక్కడ మీరు ఏమంటున్నారంటే, ఇక్కడ ఈ ప్రపగండా ఈ రకంగా ప్రచారం చేశారు రాక్షస పాలన, కానీ ప్రజలు ప్రతి గ్రహిస్తుంటారు కదండి ఎవరెన్ని చెప్పినా కూడా. సార్ ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను రాజేష్ గారు. ఇప్పుడు మనం తెలంగాణ తీసుకుందాం. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు, బీజేపీ తర్వాత టిఆర్ఎస్ అంతా ఒకటే కుమ్మక్కైపోయింది, ఎందుకంటే ఆమె కవిత గారి మీద ఎలాంటి చర్య తీసుకోవడం లేదు, వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా దెబ్బతిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఎలా ప్రాపగండా జరుగుద్దో
అదే విధంగా ఇప్పుడు సార్ మళ్ళీ నిన్న 2024 ఎన్నికల్లో ఆమెను లోపల పెట్టేసి బీజేపీ వాళ్ళు కవిత గారిని ఇదంతా కూడా మేము దూరంగా ఉన్నాము అని చెప్తే బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. ప్రజలు అంటే మనం ఏ విధంగా ప్రాపగండా చేస్తాం, ఏ విధంగా పొలిటిసైజ్ చేసి అడ్వాంటేజ్ తీసుకుంటాం అనేటువంటిది, అంటే కేంద్రంలో ఉండేటువంటి పెద్దలు ఏ విధంగా ఈడీని గాని ఇన్కమ్ ట్యాక్స్ గాని ఏ విధంగా వాడతారు అనేటువంటిది కూడా. సరే, తప్పు చేయలేదంటారా మీరు? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఒత్తిడి చేపించి వాళ్ళ అలయన్స్ గా తీసుకునేటువంటి అది కూడా ఢిల్లీ సర్కిల్లో జరుగుతా ఉంది అని అంటున్నారు. ఏమైనా కూడా ఇవన్నీ కూడా బయటికి రావాలి. బీజేపీ ఆడేటువంటి ఈ నాటకంలో వాళ్ళు పొలిటికల్ గా, ఎందుకంటే ఇది ఇప్పుడు అంతకు ముందున్నటువంటి వాజ్పేయి గారు లాంటి చిత్తశుద్ధి కలిగినటువంటి పవిత్రమైనటువంటి నాయకులక్క లేరు. అన్ని కూడా పొలిటిసైజ్ చేసి ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి, రాష్ట్ర ప్రభుత్వాలను ఏ విధంగా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనేటువంటి ఒక ప్రభుత్వం అక్కడ ఉంది. చూద్దాం. సరే, నేను ఇవన్నీ కూడా అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే ఇన్ని చెప్పించినటువంటి హామీలను ఏ విధంగా తీర్చగలడు. పవన్ కళ్యాణ్ గారు సార్ మాకు ఇప్పుడు 10% ఓట్లు మాత్రమే అక్కడి నుంచి ఇక్కడికి మారినాయి. మీరు అర్థం చేసుకోండి, ఈ 10% ఓట్లు అతి తొందరగా మళ్ళా అసంతృప్తికి లోనైపోతారు 10-14. ఎందుకంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో పీపుల్ ఆర్ మోర్ ఎన్లైటెండ్, ఓటర్స్ ఆర్ మోర్ ఎన్లైటెండ్. ఈజీగా ప్రజలు ప్రభుత్వాలకు దూరమైపోయేటువంటి అవకాశాలు ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తారు, రాష్ట్ర ప్రజల అభిమానాన్ని ఏ విధంగా చూరగొంటారు అనేటువంటిది ఇట్ ఈస్ $1 మిలియన్ క్వశ్చన్. ఎలా ప్రభుత్వాలు ఫేర్ చేస్తాయో చూద్దాం. కాదు, ఇక్కడ గోవింద్ రెడ్డి ఒక పాయింట్ చెప్పలేదు. ఇక్కడ ఈ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించారు. సో రేపు ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక కీ రోల్ ఉండబోతుందా? డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ఇది ఓన్లీ అలంకారప్రాయంగా ఉంటుందా? సార్, మనం అనుకోకపోయినా కూడా ఈనాడు సామాజిక వర్గాలుగా సమాజం చీలిపోయింది. ఆయనకు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈవెన్ కేంద్రంలో ఇప్పుడు మన ఆల్ ఇండియా లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అన్ని చేసుకుంటే దాదాపు 230-40, ఎన్డీఏ కూడా అలాగే. కాబట్టి ఇప్పుడు ఇన్ని కూటములు కూడినప్పుడు వాళ్ళందరికీ ఈజ్ ఎ మియర్ అర్థమెటిక్స్. సో ఆయనకున్న 7-8%, మా 10% ఆ విధంగా టర్న్ అయిపోయి 55% పైగా వాళ్ళకు ఓట్లు వచ్చినాయి. అన్ని దానికి తోడు బీజేపీ కూడా కలవడం వల్ల ఇవన్నీ కూడా ఒక క్యుములేటివ్ ఇంపాక్ట్ ప్రజల్లోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అనేక విధాలుగా ఆయన మరి పెద్ద ఎత్తున ప్రాపగండా నెగటివ్ గా జరిగిన దాంట్లో వాళ్ళు గెలిచినటువంటి మాట వాస్తవం. బట్ ఈ స్టార్క్ రియాలిటీస్ అన్ని కూడా ముందున్నాయి. ఏ విధంగా వీళ్ళు ఫేర్ చేస్తారు, ఏ విధంగా ప్రజలు రక్షిస్తారనేది వేచి చూద్దాం.